షాలోమ్ ఎవ్రీబడి. ఈ వీడియోలని సిరాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నేను కౌంటర్ ఇస్తున్నాను. సో వీడియో చూసిన తర్వాత కౌంటర్ వినండి. ఇంకా ఎక్కువగా మితిమీరిపోతున్నారు. నిజంగా మన హిందూ సోదరులకు కంటెంట్ ఇచ్చేసి మీరు ఇలా ప్రచారం చేయండి, మొహమ్మద్ ప్రవక్త సల్సల్ వారు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ముస్లింలు ఇలా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఇలా ఉంది, ఖురాన్లో ఇవన్నీ ఎవరు ఇచ్చారనుకున్నారు? గ్రంథ ప్రజలు, మన క్రైస్తవ సోదరులు ఇచ్చారు. బైబిల్లోని లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చదవండి. 22వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. యేసుక్రీస్తు వారు ఎలాంటి బోధనలు చేస్తున్నారంటే, బైబిల్ ప్రకారంగా ఎవరికైతే కత్తి కడగం ఉండదో ఇతరులను వేసేయడానికి, వాడు తన యొక్క బట్టలను అమ్మేసి వస్త్రాలను అమ్మేసి కత్తి కొనుక్కోవాలి. దాని అర్థం ఏంటండి? లూకా సువార్త 22వ అధ్యాయము 38వ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ప్రభువా నా దగ్గర 2 కత్తులు ఉన్నాయి అని యేసుకి తన శిష్యుడు చెప్పగా, అయితే చాలు అని ఆయన చెప్పాను. అంటే యేసు క్రీస్తు యొక్క బోధనలతో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే, ఒక్క కత్తి కొనుక్కోండిరా బాబు అంటే 2 కత్తులు కొనేసుకున్నారు శిష్యులు. ఇది మేము ఎలా అర్థం చేసుకోవాలండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తిని కొనుక్కొనవలెను. ఇక్కడ ఇప్పుడైతే అనే పదాన్ని పరిశీలించినట్లయితే, యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందు, లేదా యేసు ప్రభు వారిని గెత్సేమనే తోటలో ఉన్నటువంటి రాత్రి సమయంలో. దీనికి ముందున్నటువంటి 35వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే, 35వ వచనము, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. సో గతంలోని యేసుక్రీస్తు యొక్క శిష్యులు మిషనరీ జర్నీకి బయటికి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి కత్తి తీసుకుపోలేదని 35వ వచనంలోనే మనం గమనించగలం. కానీ ఇప్పుడు మీ బట్టను అమ్మే కత్తులు కొనుక్కోండి అని యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారు? చాలామంది ఏమంటారంటే, శిష్యులు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తులు వాడేవాళ్ళు అని చెప్పేసి అంటారు, లేదా ఆత్మరక్షణ కోసం శిష్యులు ఆ యొక్క కత్తులు తీసుకొని వెళ్ళే వాళ్ళని చెప్పేసి కొంతమంది ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ బ్రదర్ సిరాజ్ గారి యొక్క ఇంటర్ప్రిటేషన్ అర్థం ఏం చెప్పారంటే, యేసు ప్రభువు వారు హింసను ప్రేరేపించడం కోసం, చంపండి అని చెప్పడం కోసం ఇలా కత్తులు తీసుకెళ్ళండి అని చెప్పేసి యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్పారని చెప్పేసి అన్నారు. సిరాజ్ గారి యొక్క ఇంటర్ప్రిటేషన్ 100% తప్పు. సిరాజ్ గారి యొక్క ఇంటర్ప్రిటేషన్ చాలా తప్పు, 100% తప్పు. అంతేకాదు, యేసు ప్రభు వారు ఒక కత్తి కొనుక్కోవంటే ఇన్స్పైర్ అయ్యి 2 కత్తులు కొనుక్కున్నారని చెప్పేసి వక్రీకరించారు. మొదటిది, యేసు ప్రభు వారు కత్తిని కొనుక్కోండి అని చెప్పడానికి మొదటి కారణం చూద్దాం. మొదటి కారణం ఏంటంటే, ప్రవచనం యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలోని చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడింది. లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనము, ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేర్చబడవలసి ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో, అతడు అతిక్రమించిన వారిలో కూడా లెక్కించబడెను. పాత నిబంధనలోని యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్చబడటానికి మాత్రమే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని కత్తులు కొనుక్కోమని చెప్పారు. యేసుక్రీస్తుని నేరస్తుడిగా చూడాలనుకున్న వారికి 11 మంది శిష్యుల దగ్గర 2 కత్తులు ఉంటే సరిపోతాయి. యూదుల ప్రధాన నాయకుడు మరియు యూదుల యొక్క నాయకులు ఆ రాత్రి యేసు ప్రభు వారిని గెత్సేమనే తోటలోనే అరెస్ట్ చేశారు. చూడండి, అతడు నేరస్తుడు, కానీ చూడటానికి కళ్ళు మరియు వినటానికి చెవులు ఉన్నవారికి యేసు హింసాత్మక వ్యక్తి లేదా నేరస్తుడు కాదని తెలుసు. యేసుక్రీస్తు నేరస్తుడు కాదు, అందుకనే వాళ్ళు రాత్రిపూట అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ విషయం గురించి యేసు ప్రభువారు 52వ వచనంలోనే మాట్లాడుతున్నాడు. యేసు తన్ను పట్టుకొని వచ్చిన వారి ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినం మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియవు, అంధకార సంబంధమైన రాత్రి సంబంధమైన అధికారము అని. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు శిష్యుల్ని కత్తులు కొనుక్కోమని ఎందుకు అన్నారు అంటే, కేవలం యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్పు కోసం. రెండవది, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాదు. కత్తులు కొనుక్కోమంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాదు. 22వ అధ్యాయము లూకా సువార్త 22:38 వచనం చూసినట్లయితే,
వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయనగా చాలునని ఆయన వారితో చెప్పెను. 11 మంది శిష్యులు వారిని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి, వారిని రక్షించుకోవడానికి 2 కత్తులు సరిపోతాయా? కాదు. 11 మంది శిష్యులకు మిషనరీ జర్నీలోని ఈ 2 కత్తులు రక్షించుకోవడానికి సరిపోతాయా అనే అర్థాన్ని చూస్తే అది ఏమాత్రం కానే కాదు. కానీ అవి ప్రయోజనం కోసం సరిపోతాయి. ఏమిటా ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏంటంటే కేవలం యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్పు కోసం. ఇంకా 2 బ్రదర్ సిరాజు గారు ఏమన్నారంటే, యేసు ప్రభువారు ఒక కత్తి కొనుక్కో అంటే వాళ్ళు 2 కత్తులు కొనుక్కోమన్నారు, హింస కోసం, ఏసేయటం కోసం అని చెప్పేసి వక్రీకరించారు. యేసు ప్రభువారు నిజంగా శిష్యులతోని మీరు కత్తులతో చంపండి, దాడి చేయండి అని ఎక్కడని చెప్పారా? లేదు. కానీ హింస చేయొద్దు అని చెప్పేసి శిష్యులను ఖండించారు. చూద్దాం. గెత్సెమనే తోటలోని యూదుల ప్రధాన యాజకులు, నాయకులు యేసు ప్రభువారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారి యొక్క శిష్యుడు పేతురు వెంటనే కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క చెవిని నరికెను. మత్తయి సువార్త 26 అధ్యాయం 52 వచనాన్ని చూసినట్లయితే, కత్తి పట్టుకునే వారందరూ కత్తి చేత నశిస్తారు, పేతురు నీ కత్తిని లోపల పెట్టే అని చెప్పేసి యేసు ప్రభువారు పేతురుని గద్దించారు. యేసు ప్రభువారు ఎక్కడ కూడా హింస చేయండి, నరకండి, చంపండి అని చెప్పలేదు. కానీ మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. అంతేకాదు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ శత్రువుల యొక్క రుణములను క్షమించండి అని చెప్పాడు. అంతేకాదు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పటం మాత్రమే కాదు, బోధించటం మాత్రమే కాదు, సిలువలోనే చేసి చూపెట్టడం జరిగింది. సిలువలో ఉన్నప్పుడు, సిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రేమించాడు, క్షమించాడు. బ్రదర్ సిరాజ్ గారు లేదా షఫీ గారు, మీకు బైబిల్ అర్థం కాకపోతే ఇండక్టివ్ బైబిల్ స్టడీ సెంటర్ ఖమ్మం వచ్చేయండి, మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.